హాయ్ హలో నమస్తే. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పేరు మీద ఇంకొక కొత్త బిల్లు మేము గతంలో ఒక బిల్లు పెడితే అది 30 రోజుల బిల్లు. ఆంధ్రప్రదేశ్లో నేను చాలా గర్వంగా చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో పెట్టిన ప్రతి బిల్లుని అపోజ్ చేస్తుంది మేము ఏడీఎస్ వాళ్ళమే. ఎందుకు అపోజ్ చేస్తున్నాము అని అంటే అక్కడ ప్రాబ్లమ్స్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎవరు అపోజ్ చేయరు బిల్లుని, మేమేం అపోజ్ చేయాలి, మేము ఎక్స్పోజ్ చేస్తాం. కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నాం. ఈ 30 రోజుల బిల్లు మాకంటే ఎక్కువగా ఎఫెక్ట్ పడింది ఈ రాజకీయ నాయకులకి. ఎందుకు కేసులు ఉందో వాళ్ళ మీదనే, స్కామ్ చేసింది రాజకీయ నాయకులే కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ కొట్టిద్దాను. సో కొన్ని మార్చారట నిన్న. ఇంకొక కొత్త బిల్లుని మేము ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఇదేంటిది? వికసిత్ భారత్ శిక్షా అధిస్థాన్, వికసిత్ భారత్ శిక్షా అధిస్థాన్ VBSA బిల్ 2025. దిస్ ఈజ్ అనదర్ బిల్ ప్రపోజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. మేబీ వచ్చే కమింగ్ పార్లమెంట్ సెషన్లో వాళ్ళు ఇది పాస్ చేస్తారనుకుంటా. ఇప్పుడు ఇదేంటిది? వికసిత్ భారత్ శిక్షా అధిస్థాన్ VBSA బిల్ 2025. మరి ఇప్పుడు దీన్నైనా సరే స్టేట్ గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎలాగూ అపోజ్ చేయడు, యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ అన్ ఎన్డీఏ. జగన్మోహన్ రెడ్డి గారికి ముందే 4 ఎంపీలు, నాకెందుకు గొడవ అని చెప్పి ఆయన ఉన్నారు. సో మరి ఇప్పుడు ఎవరు అపోజ్ చేస్తారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది నష్టం పొలిటికల్ పార్టీలకే, మనకేం కాదు కదా. సి దిస్ స్టేట్ యూనివర్సిటీస్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ దగ్గర మెజారిటీ నష్టం వచ్చేది ఎవరికి నష్టం వచ్చేది? ఇప్పుడున్న ముఖ్యమంత్రులకి, ఇప్పుడు టీడీపీ వైసీపీకి నష్టం, మనకు కాదు కదా. సో ఎనివే లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి ఇది ప్రపోజ్డ్. ఇది యాక్చువల్గా ఈ ప్రపోజ్డ్ బిల్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ బిల్ అనేది. ఇది ఇప్పుడు గతంలో స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఎడ్యుకేషన్ అనేది డ్యూయల్ కంట్రోల్, కోఆపరేటివ్ కంట్రోల్, ఫెడరల్ కంట్రోల్ అంటారు దాన్ని. ఫెడరల్ స్ట్రక్చర్ మీద ఎడ్యుకేషన్ కంట్రోల్ చేస్తారు సెంట్రల్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద రన్ చేసిన, బట్ స్టేట్ యూనివర్సిటీస్ అండ్ రన్ బై ది స్టేట్స్. ఈవెన్ స్టేట్ యూనివర్సిటీస్ కూడా ఎఫిలియేషన్ ఇచ్చేది, గైడ్లైన్స్ ఇచ్చేది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేది యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ, ఇట్లాంటి కొన్ని ఎఫిలియేటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. గ్రేడింగ్ ఇచ్చే కొన్ని NAAC, NBA లాంటి గ్రేడింగ్ ఇచ్చేటువంటి గ్రేడింగ్ బాడీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ఇప్పుడు NCTA టెక్నికల్ ఎడ్యుకేషన్ చూస్తే, యూజీసీ అనేది హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్ చూసేది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇటన్నిటిని ఎత్తేస్తాము. యూజీసీ, ఏఐసిటిఈ, NCTE ఇన్నెందుకు, NAAC, NBA, మరి NAAC, NBAని కలిపారు లేదు, ఫైనల్ బిల్ వస్తే కానీ తెలియదు. ఇవన్నీ ఎందుకు? ఒక సింగిల్ బాడీ పెడతా ఉన్నారు. ఒక సింగిల్ బాడీయే పెట్టి మేము కంట్రోల్ చేస్తాం యూనివర్సిటీస్ మొత్తాన్ని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది? గతంలో వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటి? ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్లోనే మాట్లాడుతున్నాం. మనకి ఆంధ్రప్రదేశ్లో కాంటెక్స్ట్ ఏంటి? ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఎ కోఆపరేటివ్ సిస్టమ్ బిట్వీన్ సెంటర్ అండ్ ది స్టేట్. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తే, మినిమం గైడ్లైన్స్ ఇస్తే, లోకల్ నీడ్స్ని బట్టి లోకల్ స్టేట్ గవర్నమెంట్లు యూనివర్సిటీని క్రియేట్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, వెంకటేశ్వర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కానీ, ఈ యూనివర్సిటీలన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్. డబ్బులు మనం ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ రన్ చేయాలి, జీతాలు స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. గతంలో వైస్ ఛాన్సలర్స్ని కూడా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు నియమించేవాళ్ళు. వైసీపీ గవర్నమెంట్ ఉంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తిని వాళ్ళు వైస్ ఛాన్సలర్ని పెట్టుకునేవాళ్ళు. టీడీపీ గవర్నమెంట్ టీడీపీ అనుకూలమైన వ్యక్తిని వైస్ ఛాన్సలర్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రపోజ్డ్ బిల్ ఏం చెప్తుందంటే వైస్ ఛాన్సలర్ని గవర్నర్ ద్వారా, గతంలో కూడా గవర్నర్ ద్వారానే వాళ్ళే రిక్రూట్ చేసేవాళ్ళు, బట్ ఇన్ఫ్లుయెన్స్ యూస్ టు బి దేర్ ఆన్ స్టేట్. ఇప్పుడు అవన్నీ లేవు. సింగిల్ బాడీ పెట్టేసి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మొత్తాన్ని సెంట్రల్ లెవెల్లో రిక్రూట్ చేస్తారు, అపాయింట్ చేస్తారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసినప్పుడు సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉండేది. ఇక అక్రిడేషన్ చేసేది వాళ్ళే, స్టాండర్డ్ సెట్ చేసేది వాళ్ళే. ఇక దాంట్లో మరి ఏం చేస్తారు, లోపలికి ఏమేమి వాళ్ళు అల్టిమేట్ ఏమేంటి అని మనకు తెలియదు. సరేనండి, మీరే రిక్రూట్ చేస్తారు, మీరే పవర్ తీసుకుంటారు, యూనివర్సిటీ మొత్తం మీరే తీసుకుంటారు సార్, ఒక 50% అన్న ఫండ్ చేస్తారా మీరంటే, లేదు ఫండ్ మాత్రం స్టేట్లు మీరే పెట్టుకోవాలి.
ఫండ్ మాత్రం మీరే పెట్టుకోవాలి. ఓకే, అడ్మినిస్ట్రేషను మొత్తం కూడా మేము అంటే మా వైస్ ఛాన్సలర్ అని పెడితే అతనే కదా తీసుకుంటాడు. ఇక్కడ కొన్ని తెలుగు ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ పెడతారు కొన్ని యూనివర్సిటీస్లో, కొంచెం సోషల్ స్టడీస్ ఏమైనా సోషియాలజీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. ఈ సోషియాలజీ లాంటివి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు తెలుగులో కూడా ఎగ్జామ్ పెడతారు. తమిళనాడు ఉంది, తమిళనాడులో నీట్ ఎగ్జామ్ వాళ్ళు గతంలో నీట్ రాకముందు తమిళ్లో కూడా నీట్ రాసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు నీట్ సిస్టమ్ పెట్టి హిందీ లేదా ఇంగ్లీష్ అంటారు. హిందీ లేదా ఇంగ్లీష్ అంటే నష్టం ఎవరికి? లోకల్ సదరన్ స్టేట్స్ నష్టమైన. అందుకని వాళ్ళు అపోజ్ చేశారు. తమిళ్, కేరళ వీళ్ళందరూ అపోజ్ చేశారు నీట్ సిస్టమ్. ఇప్పుడు యూనివర్సిటీలోకి సింగిల్ స్టాండర్డ్ పట్టుకొస్తా ఉంటారు. నీట్ లాగానే సింగిల్ స్టాండర్డ్ పట్టుకొని వస్తే, సింగిల్ ఎఫిలియేటెడ్ బాడీ పట్టుకొని వస్తే, ఆ ఎఫిలియేటెడ్ బాడీ ద్వారా పవర్స్ మొత్తం సెంట్రలైజ్ అయితే రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు తగ్గిపోతాయి అనే బాధ ఎవరికి ఉండాలి? వైసీపీ, టీడీపీ వాళ్ళకి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కదా ముఖ్యమంత్రి. లేదు మన ఏడేసాలు మనం అవ్వం కదా. ముఖ్యమంత్రి జగన్ అన్న అవ్వాలి, చంద్రబాబు నాయుడు అన్న అవ్వాలి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వాళ్ళిద్దరే కదా ముఖ్యమంత్రి అవ్వాలి. మరి వాళ్ళిద్దరికి వర్రీ ఉండాలి కదా. మనం ఎందుకు వర్రీ అవుతున్నామంటే, మనం వర్రీ అవుతున్నాం. వాళ్ళిద్దరు వర్రీ అవ్వరు. వాళ్ళు ఎందుకు వర్రీ అవ్వరో నాకు తెలియదు. ఓకే, మరి దీన్ని వీళ్ళు అపోజ్ చేస్తారా లేదు పార్లమెంట్లో అనేది నాకు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ వచ్చింది. సరే, జగన్ గారు 4 ఎంపీలు ఉన్నారు, వాళ్ళతో గొడవ ఎందుకని ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. మరి వీళ్ళు ఎంపీలు మొత్తం ఇటు ఎన్డీఏలో ఉన్నాయి, వాళ్ళందరూ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్తులు. ఇప్పుడు ఎంత సెంట్రల్ పవర్స్ యూనివర్సిటీస్ మొత్తం తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమిని కాపాడుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ తప్పులన్నీ చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బిల్లుకి మద్దతు ఇస్తాడు అక్కడ. ఓకే, ఆయన పవర్ అయిపోయేది. ఇప్పుడు ఈ నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ అథారిటీ ఉండేది. ఆయన నిర్ణయించాడు ఎవరిని పెట్టాలనేది. ఇప్పుడు ఈ బిల్లు వచ్చిందంటే మీ చేతిలో ఉండేది మోడీ గారు నిర్ణయిస్తారు. పైన ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలను, టీడీపీ కార్యకర్తలను పెట్టేవాళ్ళు కదా మీరు. ఇక నుంచి టీడీపీ కార్యకర్తలు కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడి నుంచి వస్తారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్గా, అంతే కదా అని అపోజిషన్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ, వాళ్ళు పడుతున్న భయం ఇది. ఓకే, సో నువ్వు మోర్ సెంట్రలైజ్ చేసినప్పుడు రికగ్నిషన్, అప్రూవల్ అన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టాండర్డ్ క్వాలిటీ స్టాండర్డ్స్, అక్రిడేషను, ఈ మినిమం క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, గవర్నెన్స్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్తున్నప్పుడు సార్ ఫండ్ షేరింగ్ చేయాలి కదా. మీరు స్టేట్ ఫండింగ్ చేస్తున్నారు కొన్ని, మీరు ఫండ్ షేరింగ్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ పవర్ మీ చేతిలోకి రావాలి, బట్ కొద్దిగా ఫండ్ ఇవ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అంటే లేదు, ఆ షేర్ మాత్రం జీతాలు మీరే పే చేయాలి, అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీరే చేయాలి, స్టేట్ బడ్జెట్లోనే మీరు ఖర్చు పెట్టాలి, బట్ పవర్ మాత్రం మాకు ఉండాలి అనే దాని మీద ఇక్కడ వెళ్తుంది అనేది కదా ఇక్కడ ఇష్యూ. ఓకే, ఇక్కడేమి ప్రాబ్లమ్స్, సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తారేమోనని భయం కొంతమంది అపోజిషన్ వాళ్ళకి. సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తారేమో. ఇక సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? సిలబస్లో చేయబెడతారు. ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళ పర్సన్ అన్నప్పుడు వైస్ ఛాన్సలర్ త్రూ వైస్ ఛాన్సలర్ ఇప్పుడు ఏం చేస్తారు? సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తారు. అంటే అర్థం సిలబస్లో ఎవరిది ఉంచాలి, ఎవరు తీసేయాలి, ఏ సిలబస్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ లాంగ్వేజ్ పెట్టాలి, ఇవన్నీ కూడా స్లోగా ఇంపాక్ట్ చేస్తారేమో యూనివర్సిటీలని అనేటువంటి భయం అనేది అపోజిషన్లో ఉంది. సరే, ఇంకెలాగో ఇక లోకల్ ఉన్నటువంటి హెచ్ఓడీలు వాళ్ళందరూ కూడా మళ్ళీ రిజిస్ట్రారు, హెచ్ఓడీసు, ఫ్యాకల్టీసు ఇవన్నీ కూడా ఈ వైస్ ఛాన్సలర్ చేయాలి. వైస్ ఛాన్సలర్ చేయాలంటే వైస్ ఛాన్సలర్ ఎవరి కంట్రోల్లో ఉంటాడు? ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఇక చివరికి ఈ హెచ్ఓడీలను ఎవరిని పెట్టాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని ఎవరిని పెట్టాలి కూడా మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో, ఒకరినొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారేమో. ఓకే, ఇవన్నీ అంతే కదా. ఒక గవర్నమెంట్ ముఖ్యమంత్రి టీడీపీ అయితే మినిస్టర్ టీడీపీ అంటాడు, ఆడ డిపార్ట్మెంట్లో ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలు టీడీపీ వాళ్ళు పెట్టుకుంటారు, అంటే అనుకూలం అన్నమని పెట్టుకుంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి
డిఈఓలుగా వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు, వాళ్ళు ఎంఆర్ఓని వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు, ఎంఆర్ఓ వాళ్ళకి. అంటే అర్థం ఏంటి, పైన ముఖ్యమంత్రి టీడీపీ అయితే ఈ ఛానల్ మొత్తం టీడీపీ వాళ్ళని పెట్టుకుంటారు కదా, అలాగే వైసీపీ అంటే ఛానల్ మొత్తం వైసీపీ వాళ్ళని పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ యూనివర్సిటీలో కూడా పైన వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి కింద ఇన్ఛార్జ్ ఫ్యాకల్టీ వరకు మొత్తం కూడా వాళ్ళు అలైన్డ్ పీపుల్ వస్తారేమో అనేటువంటి ఆరోపణ ఈ యొక్క వీళ్ళు చేస్తున్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే డెనీ చేస్తుంది ఈ ఆరోపణలు మొత్తం. వాళ్ళు వీఆర్ సింప్లిఫైయింగ్ ఇట్ అంటున్నారు. ఇన్ని ఎక్రిడేషన్ బాడీలు ఎందుకు, ఒకటి సింగిల్గా ఒకటి పెడితే పోతుంది కదా, డబ్బులు ఖర్చు ఇది తగ్గిద్దని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతుంది. ఓకే, బట్ వాళ్ళు బయటకు చెప్తున్నారు ఏమని, మేము సింప్లిఫై చేస్తున్నాము, రెగ్యులేషన్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము, ఒక సింగిల్ బాడీ పెడుతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు బయటికి. లోపల ఉన్న ఎజెండా ఏంటి అనేది ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఇష్యూ. ఏదేమైనా నేనేనంటే ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క యూనివర్సిటీల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, అక్కడ తిరుపతి, అక్కడ నెల్లూరులో ఒకటి ఉంది, విక్రమసింహ యూనివర్సిటీ ఒకటి ఉంది, ఏదో ఉంది ఒక యూనివర్సిటీ ఉండేది అక్కడ. ఈ యూనివర్సిటీలన్నీ చిన్న యూనివర్సిటీలన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో కంట్రోల్ ఎవరు చేయాలి? దిస్ కంట్రోల్ ఫెడరల్ స్ట్రక్చర్ నుంచి దాటిపోయి సెంట్రల్ ఓవర్ పవర్ చేసిద్దేమన్నటువంటి ఆరోపణకి ఈ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీలు అపోజ్ చేస్తారా లేదా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. మనం అపోజ్ చేస్తే అక్కడ ఏం జరగదు, మనం ఏరియాస్ నుంచి చాలా అపోజ్ చేస్తున్నాం దీన్ని. బట్ మనం ఏదో ఊరికే యూట్యూబ్లో అపోజ్ చేస్తున్నాం అంటున్నాం, ఎవరు అసలు మనం ఇంపాక్ట్ చేయలేం కదా బయట. సో మనమైతే అపోజ్ చేస్తున్నాము, మరి వాళ్ళు అపోజ్ చేస్తే ఆగిద్ది, మనం అపోజ్ చేస్తే ఆగదు కదా. యూట్యూబ్లో మీలాంటి వాళ్ళు చూసి సత్యం తెలుసుకుంటారు తప్ప మనం అడ్డుకోలేం కదా దాన్ని. అడ్డుకునే వాళ్ళకి తెలివి రావాలి, ఇంటెలిజెన్స్ రావాలి, ఇది తప్పని వాళ్ళు అర్థమైతే అపోజ్ చేస్తారు, లేకపోతే లేదు. ఇక రిమైనింగ్ లెట్ us లీవ్ ఇట్ టు జగన్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ, నమస్కారం.